జగన్ పోలీసులను బట్టలు ఉడిదీసి కొడతా అంటున్నావు. మేము నిజాయితీగానే ప్రజల పక్షాన్ని నిలబడతాం, నిజాయితీగానే ఉద్యోగం చేస్తాం, నిజాయితీగానే చస్తాం. డైలీ చర్చ రిపోర్ట్ని ఇంటెలిజెన్స్ వాళ్ళకి పంపించాల్సింది, నువ్వు గవర్నమెంట్కి పంపించాల్సింది, నువ్వు పరిపాలించింది, నువ్వు ఎట్లా పంపిస్తావు? దాంట్లో చచ్చిపోయిన వాళ్ళు ఏ పార్టీకి చెందిన వాళ్ళు కాదు, చంపిన వాళ్ళు కమ్మ కులస్తు టీడీపీ వారు అని రాసినట్టు మీరు చూసుకోకూడదు. ఇది అబద్ధమైతే సుధాకర్ యాదవ్నే చెప్పాను. ఇదే నిజాయితీ. నీ నిజాయితీ నువ్వు ఆ రిపోర్ట్ పంపించినప్పుడు ఈ దీంట్లో ఎఫ్ఐఆర్లో కానీ స్టేట్మెంట్లో కానీ ఈ టీడీపీకి చెందిన వాళ్ళని ఎందుకు రాలేదు? నువ్వు కాకి డ్రెస్ వేసుకుని అబద్ధాలు చెప్పాడు. కాకి డ్రెస్లో గౌరవం ఉంది. ఒకవేళ అది ఇప్పేసి నువ్వు మామూలుగా మాట్లాడితే నువ్వు ఏదన్నా మాట్లాడు, నీ ఇష్టం. కాకి డ్రెస్ గౌరవం, నువ్వు కాకి డ్రెస్ వేసుకుని గౌరవం లేకుండా మాట్లాడుతున్నావు. నీకు హెచ్చరిక చేస్తాను. నీకు ముందే చెప్పినాము, మా బ్రదర్ని నాగరెడ్డిని కొట్టించినావు, జాగ్రత్తగా ఉండో. నేను పురువన్గా చెప్తాను, నువ్వు ఇప్పేసి రారా, నువ్వు ఇప్పేసి గో. అది డ్రెస్ గౌరవం ఇస్తాను. నేను డ్రెస్ ఇప్పేసి రారా, నీకు అది చూస్తాము. సమస్య చేస్తావా అని తప్పుడు కుదురుస్తావా? ఎన్ని నువ్వు చూడరా, నువ్వు ఇన్వెస్టిగేషన్ ఇగో ముద్దాయిల దగ్గర నువ్వు వాళ్ళ ఫోటోలు దిగిన డేటు వాళ్ళని నువ్వు సాక్షులుగా పెట్టావు.